పోసాని కృష్ణమురళిని భయభ్రాంతులకు గురిచేసి పోలీసులు అరెస్ట్ చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తనకు ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా పోలీసులు వినకుండా అరెస్ట్ చేయడం దారుణమని ఆయన అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే పోసానిని అరెస్ట్ చేశారని చెప్పారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఎప్పుడేదో మాట్లాడారు అని చెప్పని ఇప్పుడు కేసులు పెట్టి నిన్న సాయంత్రం ఇంటికి వెళ్ళి అర్ధంతరంగా ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా వారి కుటుంబ సభ్యులు వారి భార్య గారు ఆమెకి ఒంట్లో బాగాలేదని చెప్పినా కూడా నిర్దాక్షంగా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఇంట్లో వారి భార్యకి వేరే ప్లేస్ చెప్పారు, మళ్ళీ ఇక్కడ ఇచ్చిన నోటీసులో మాత్రం మళ్ళీ వేరే పేరు చూపెడుతున్నారు. అంటే ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధిస్తున్నానికి ఇదొక ఉదాహరణ. అదేవిధంగా చూడండి, డేట్ చూస్తే కనుక నిన్న 26 సాయంత్రం అయితే ఇక్కడ 27 డేట్తో దీన్ని టైప్ చేయడమే కాదు, చివరికి సంతకం పెట్టిన ఆఫీసర్ కూడా 27 రాశారు దీంట్లో. అంటే 26వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేస్తే 27వ తారీఖు అరెస్ట్ చేసినట్టుగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు అని చెప్పనే విధంగా ఈ యొక్క భయభ్రాంతులు చేస్తున్నారు.